ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. 2025 శరన్నవరాత్రులు విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలోని అమ్మవారి యొక్క అవతారాలు. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి, రెండవ రోజు అవతారం శ్రీ గాయత్రి మాత, మూడవ రోజు అవతారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. కాశీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. నాలుగవ రోజు అవతారము అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తుంది భక్తులకి. ఆరవ రోజు అమ్మవారు సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు అవతారాన్ని అనుగ్రహిస్తుంది. ఏడవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారిని అలంకరిస్తారు. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిలో భక్తులను దీవిస్తుంది. ఏడవ రోజు అమ్మవారిని శ్రీ మహాచండీ దేవి అవతారంలో అలంకరిస్తారు. అలానే ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారు దర్శనమిస్తుంది. అలానే తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో అన్నిటినీ పోగొట్టేటువంటి దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు అనుగ్రహిస్తారు. అదే 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తారు, రాక్షస సంహారం చేస్తారు. 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. మొదటి రోజు నైవేద్యము కట్టె పొంగలి, రెండవ రోజు నైవేద్యం పులిహోర, కొబ్బరి అన్నము, నాలుగవ రోజు నైవేద్యం దద్దోజనము లేదా పెరుగన్నము, వడలను కూడా సమర్పిస్తారు. అలానే ఆ నైవేద్యము చక్కెర పొంగలి, శాఖ అన్నం అంటే శాకములతో కూరగాయలు చేసినటువంటి నైవేద్యము, చక్కెర పొంగలి, బెల్లము మరియు శనగలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి. మహానైవేద్యం చివరి రోజు మహానైవేద్యం సమర్పిస్తారు. అమ్మవారి మొదటి రోజు లేత గులాబీ వర్ణంలో చీర, అలానే రెండవ రోజు గంధము కలరు, మూడవ రోజు బంగారు వర్ణంలో ఉన్నటువంటి చీర, నాలుగవ రోజు గులాబీ రంగులో ఉన్న చీర లేదా వైట్ కలర్ సారీ, పసుపు వర్ణంలో ఉన్న చీర, ఎరుపు వర్ణంలో ఉన్న చీర, ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చీర, కాఫీ కలర్లో ఉన్న చీర అమ్మవారికి అలంకరిస్తారు.